నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక ఒక ఎన్నికలో గెలవడానికి 1,00,000 ఓట్లు అవసరం ఉండకపోవచ్చు ఒక్కోసారి 1000 ఓట్లు చాలు ఇంకొన్ని సందర్భాల్లో 100 ఓట్లు కూడా చాలు కానీ ఆ 1000 ఓట్లు ఓటరు జాబితాలోనే లేకపోతే మీరు ప్రచారం చేసినా సభలు పెట్టినా కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చివరికి ఓటమి తప్పదు ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే అంశం పెద్ద చర్చగా మారింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా సంక్షిప్తంగా ఎస్ఐఆర్ ఇది కేవలం ఓటరు జాబితా సవరణ మాత్రమేనా లేక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక ప్రక్రియ రాజకీయ నాయకులు దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి ఒక ఎమ్మెల్యే భవిష్యత్తును కూడా ఈ ప్రక్రియ ఎలా మార్చగలదు దేశంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో ఓటరు జాబితా అంతకంటే ముఖ్యం ఎందుకంటే ఎన్నికల రోజున ఓటు వేయడానికి ముందుగా మీ పేరు ఓటరు జాబితాలో ఉండాలి పేరు లేకపోతే మీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు అందుకే ప్రతి ఎన్నికకు ముందు ఎన్నికల సంఘం ఓటరు జాబితాను సరిచేసే ప్రక్రియ చేపడుతుంది ఇందులో భాగంగానే ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది ఎస్ఐఆర్ అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించడం చనిపోయిన వారి పేర్లు ఒకే వ్యక్తికి 2 చోట్ల ఉన్న పేర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిపోయిన వారి పేర్లు తొలగించడం కొత్తగా అర్హత సాధించిన వారికి ఓటు హక్కు కల్పించడం చిరునామా మార్పులు నమోదు చేయడం వంటి పనులన్నీ ఇందులో భాగం ఎన్నికల సంఘం లక్ష్యం ఒకటే నిజమైన ఓటర్లు మాత్రమే జాబితాలో ఉండాలి ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు అంటే బిఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తారు కానీ అంతే ముఖ్యమైన బాధ్యత రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లపై కూడా ఉంటుంది ప్రతి ఇంటికి వెళ్లి ఎవరి పేరు ఉందో ఎవరిది తప్పుగా తొలగించబడిందో కొత్తగా ఎవరికి ఓటు హక్కు రావాలో పరిశీలించడం అవసరమైన అభ్యంతరాలు నమోదు చేయడం వారి బాధ్యత అయితే ప్రస్తుతం అనేక రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి చాలా నియోజకవర్గాల్లో బిఎల్ఏలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని బాధ్యత అంతా ప్రభుత్వ యంత్రాంగంపైనే వదిలేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్ల కోసం పరుగులు పెట్టే నాయకులు ఇప్పుడు ఓటరు జాబితా సవరణ సమయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శిస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలంటే గత ఎన్నికల ఉదాహరణలు చూడాలి మన దేశంలో ఎన్నో నియోజకవర్గాల్లో 100 లేదా 1000 ఓట్ల తేడాతోనే గెలుపోటములు నిర్ణయించబడతాయి కొన్ని చోట్ల 50 ఓట్లు 100 ఓట్లు 500 ఓట్లు కూడా ఎమ్మెల్యేలను మార్చేశాయి అలాంటప్పుడు వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతే ఫలితం ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో కూడా గతంలో అనేక మంది అభ్యర్థులు చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఒక నియోజకవర్గంలో కేవలం 2000 ఓట్లలోపే ఓడిపోయిన అభ్యర్థి రాజకీయంగా పూర్తిగా వెనకబడిపోయాడు అదే మరో 1000 ఓట్లు వచ్చి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే తర్వాత మంత్రి అయ్యే అవకాశం ఉండేది కానీ ఆ చిన్న తేడా ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసింది ఎన్నికల్లో ఒక్కో ఓటు విలువ ఎంత పెద్దదో ఈ ఉదాహరణ చెబుతోంది ఇటీవలి కాలంలో బీహార్ ఎన్నికల్లో కూడా ఓటరు జాబితా సవరణ పెద్ద చర్చగా మారింది కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో పేర్లు తొలగించబడ్డాయని ఆ తర్వాత గెలుపు మార్జిన్ మాత్రం చాలా తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి దీంతో ఓటరు జాబితా సవరణ ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి చర్చకు వచ్చింది తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గత ఎన్నికల తర్వాత అక్కడి నాయకులు ఓటరు జాబితా సవరణను తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని బహిరంగంగానే అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశంపై చర్చ జరుగుతోంది మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు టికెట్ ఆశావాహులు భవిష్యత్తులో ఏ నియోజకవర్గం తమకు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ కారణంగా కొందరు ఎస్ఐఆర్ పై అంతగా దృష్టి పెట్టడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి మరికొందరు నాయకులు ఇప్పుడు ఖర్చు పెట్టడం ఎందుకని భావిస్తున్నారని కూడా విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే బిఎల్ఏలను నియమించడం ఇంటింటికి పంపించడం ఓటర్లకు అవగాహన కల్పించడం ఫారాలు నింపించడం వంటి పనులకు సమయం డబ్బు రెండూ అవసరం కానీ ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నాయనే భావనతో చాలా మంది ఈ బాధ్యతను వదిలేస్తున్నారని చెబుతున్నారు అయితే ఎన్నికల నిపుణులు మాత్రం దీనిని ప్రమాదకరమైన నిర్లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు ఎన్నికల ప్రచారం ఒక నెలలో చేయొచ్చు కానీ తప్పుగా తొలగిపోయిన ఓట్లను పోలింగ్ రోజున తిరిగి తీసుకురాలేమని వారు హెచ్చరిస్తున్నారు అందుకే ఓటరు జాబితా దశలోనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి ఓటరు జాబితా సవరణ అంటే కేవలం పేర్లు తొలగించడం మాత్రమే కాదు కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతను నమోదు చేయడం
చేయటం కూడా ఇందులో భాగమే. ప్రతి ఎన్నికలో లక్షలాది మంది యువ ఓటర్లు మొదటిసారి ఓటు వేస్తుంటారు. వారి పేర్లు జాబితాలో చేరకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ అసంపూర్తిగా మారుతుంది. అలాగే చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉంటే వాటిని సరిచేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పరిశుభ్రమైన ఓటరు జాబితా ఎన్నికలపై ప్రజలు నమ్మకాన్ని పెంచుతుంది. ఒకవైపు అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదు, మరోవైపు అనర్హుల పేర్లు కూడా ఉండకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఎన్నికల సంఘానికి ఉన్న పెద్ద సవాలు. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి ప్రతి ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ఒకసారి తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. అవసరమైతే సవరణలు చేయించుకోవాలి. కొత్తగా అర్హత పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ బూత్ స్థాయి కార్యకర్తలను పూర్తిగా రంగంలోకి దించి ప్రతి ఓటర్కి సహాయం చేయాలి. ఎందుకంటే ఎన్నికలు కేవలం సభలు, ప్రచారాలు, సోషల్ మీడియా పోస్టులతో గెలవబడవు. ఎన్నికల విజయం చాలా ముందుగానే ఓటరు జాబితా దగ్గరే ప్రారంభమవుతుంది. ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు తగ్గినా 1000 ఓట్లు పెరిగినా రాజకీయ చరిత్ర మారిపోవచ్చు. అందుకే ఎస్ఐఆర్ అనేది సాధారణ పరిపాలన ప్రక్రియ కాదు. ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి అభ్యర్థికి, ప్రతి ఓటర్కి అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియ.